అంచేది వెరసి జీవితంలో ఇవాళ ఆధునిక జీవితంలో వైరాగ్యం చాలా ముఖ్యంగా వస్తువులు కొనే విషయంలో నాకు ఈ వస్తువు అక్కర్లేదు అంటే నీకు 50,000 మిగిలాయి, కావాలంటే 50,000 ఈఎంఐ అయ్యాయి. అక్కడి నుంచి 10 నెలలే కదా, నెలకు 5,000 కదా, మనకు 2 లక్షల జీతం ఉంది కదా అని ఈఎంఐ కట్టాం ఈ వస్తువు కోసం, ఈ సోఫా కోసం. ఈ 10 నెలల పాటు 5,000 భారమైందా లేదా, పైకి ఈ 5,000తోనే మొదలైందా? 2 లక్షలకి ఇంచుమించు ₹1,00,000 పైన ఈఎంఐలు అప్పటికే ఉన్నాయి రకరకాల కారణంగా. ఇంటి లోను, కారు లోను. వీళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే అప్పు చేస్తున్నారు. ఏమన్నారు? అప్పు చేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళమని ఏ పురాణంలో ఉందంటే 18 పురాణాలు చదివాను నేను, ఎక్కడా లేదు. నువ్వు ఇంట్లో కూర్చుని దేవుణ్ణి చూడవయ్యా అని చెప్పారు పురాణాల్లో. నీ ఊరికి ఖర్చు పెట్టుకుని వెళ్ళమని చెప్పాల. అందుకే పూర్వకాలం తీర్థయాత్రలనే నడిచి చేసేవాళ్ళు. నడిస్తే ఖర్చే ఉంది, పైగా వ్యాయామం, ఒంటికి మంచిది. పైగా కథలు చెప్పుకుంటూ వెళ్ళేవారు. కాశీ మధ్యలో కథలన్నీ అప్పుడే పుట్టాయి. ఖర్చు ఏం లేదు వాళ్ళకి. ఏదో దారిలో కాస్త చీకటి పడేసరికి ఎక్కడో ఒక ఊళ్ళో ఆగేవారు, ఎవరో ఇంటి వాళ్ళు ఇంత అన్నం పెట్టేవారు, లేకపోతే వాళ్ళ అరుగు మీద వీళ్ళే కాస్త వండుకునేవారు. ఆ పూట ఏదో గడిపించేవాళ్ళు. ప్రయాణంలో ఏం తింటే ఏమిటి, అందుకే అధ్వాన్నం అనే మాట వచ్చింది, గమనించండి. కార్యక్రమం ఎలా జరిగిందంటే అధ్వానంలా జరిగిందంట. అధ్వానం ఏమిటి? అధ్వా అంటే మార్గం, అన్నం అంటే ప్రయాణంలో అన్నం, మీల్స్ ఇన్ ట్రావెలింగ్ అనమాట. అధ్వానం అంటే అసలు అర్థం అది. అధ్వానం అయిపోయింది పని అంతా, అధ్వానం చేసి పారేసాడు. అధ్వానం అంటే అధ్వా అన్నం, అధ్వా అంటే మార్గం. మార్గం మధ్యంలో అన్నం ఎలా ఉంటుంది? ఇప్పుడు వేరు, సౌకర్యాలు పెరిగాక. ఇదివరకు ఎలా ఉండేది? మార్గ మధ్యలో అన్నం ఏమిటండి, ఏం దొరికితే తినాలి. అందుకే అధ్వానం అన్నారు. ఇది అధ్వానం అంతే, మాట్లాడుకున్నారు. రైల్లో మనకు అన్నం పట్టుకొచ్చిస్తాడు, ఎక్కడ పెట్టుకుంటాం? ఒళ్ళో పెట్టుకుంటాం చంటిబిడ్డలాగా. సగం మన మీద పైగా వాడు సాంబార్ ఇస్తాడు, మన కర్మకాలి, అది చొక్కా మీద పడింది, ఇప్పుడు అది వదలదు. దాన్ని ఏదైనా తుడిచే ప్రయత్నం చేసేవాళ్ళకి ఇంకాస్త అంటుకుంది. ఇదే అధ్వానం. రైల్లో మీల్స్ అర్థమైతే అధ్వానం అర్థమవుతుంది. దీని నుంచే వచ్చింది అధ్వానం అని. అందుకని ప్రయాణంలో అన్నం అనేది ఎలా ఉంటుందో ఏం దొరికితే అది. ఇవాళ యాత్రలు కూడా ఎలా ఉన్నాయంటే ముందే పెడుతున్నారు. 10 రోజులు కాశీ యాత్ర, ప్రతిరోజు పులిహోర, స్వీటు, పెరుగుతో భోజనం. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇది. కాశీ ఎందుకు వెళ్ళడం దీనికి? కాశీ అంటే వైరాగ్యం. భోజనం కోసం కాశీ పెడతావా? నిజంగా యాత్రలో భోజనాలు పెట్టారంటే 3 పూట్ల పిండి వంటలు వేసి చిటికలు వేస్తాడు. వీడు పెద్ద సన్నాసి, వీడికి యాత్ర అంటే అర్థం కాలేదు. వీడికి యాత్ర అంటే పెళ్లి అనుకుంటున్నాడు వీడు. యాత్రలో భోజనం అంటే అప్పుడు ఏమైంది? అది ఖరీదైంది. నువ్వు ఊరికే పెట్టరు కదా ఎవరును. ఇప్పుడు దానికోసం అప్పులు అవుతున్నాయి. నువ్వు పుణ్యక్షేత్రం చూసామని సంతోషిస్తావా, అప్పు తీర్చలేక బాధపడతావా? అంటే తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇక్కడే ఉండాలి వైరాగ్యం. ఈ ఉన్న దేవుడు దాట ఇక్కడ గణపతి కూడా ఉంది, ఇక్కడ లక్ష్మీ గణపతి సరిపోవా? ఇంక దేనికి ఎక్కడికి ఎడతావు నువ్వు? కణిపాకంలోనే ఉంటాడు గణపతి, ఇక్కడ ఉండడా? మనమే కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పుకుని అక్కడే ఉంటాడు ఇక్కడ ఉండడం అనే భ్రమలో ఉన్నాం మనం. దేవుడు అంతటా సర్వాంతర్యామి అని అందరం అంగీకరిస్తాం. అంతటా ఉన్నవాడు దేవుడు అంటాడు. దేవుడికి జీవుడికి ఒకటే తేడా. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు, అంతకంటే లేదు ఇక్కడ. అందుకే ఏదైనా సరే, వస్తువులైనా సరే, విషయాలైనా సరే నాకు అక్కర్లేదు అనుకున్నవాడు మహారాజులా ఉంటాడు.